ముందు భాగంలో కైక కోరిన వరాలను ఉపసంహరించుకోమని దశరథుడు ఆమెను ఎన్నో విధాలుగా ప్రార్థించాడు. కాని కైక తన మొండి పట్టును విడవలేదు. ఏది ఏమైనా నేను కోరిన కోరికలను మీరు తీర్చాల్సిందే అని మంకు పట్టుపట్టింది. దాంతో దశరథునికి ఇక రామ వనవాసం తప్పదని అర్థమైపోయింది. కోపం దుఃఖం తన్నుకొచ్చాయి ఆయనకు. నువ్వు నా భార్యవి కావు, భరతుడు నా కుమారుడూ కాదు అని కైకతో తెగదింపులు చేసుకున్నాడు. ఇంతలో సూర్యోదయమయ్యింది. పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి. కాని కైకకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. దశరథుని బాధ అయితే అస్సలే పట్టడం లేదు. అందుకే అప్పటి వరకు ఆయన చెప్పిన మాటలను కూడా పెడచెవిన పెట్టి దీనంగా నేలమీద పడి ఉన్న తన భర్తని చూస్తూ, మహారాజా, ఎందుకు చెప్పిన మాటలే చెప్పి మీరు బాధపడి అందరినీ బాధ పెడతారు? జరగాల్సిన కార్యక్రమం చూడండి. రాముణ్ణి పిలిపించి అతడికి మీ నిర్ణయాన్ని వినిపించి వనవాసానికి పంపండి. అలాగే అందరి ముందు భరతుని పట్టాభిషేకం ప్రకటించండి. తెల్లవారుతోంది, త్వరగా పని కానివ్వండి అని తొందరపెట్టింది. ఆ మాటలకు చెల్లున కొరడాతో కొట్టిన గుర్రంలా పైకి లేచాడు దశరథుడు. ఆయన మనసంతా నిర్వేదం ఆవహించి ఉంది. బుద్ధి పనిచేయడం లేదు. తనలో తాను, నేను ధర్మానికి కట్టుబడి ఉన్నాను, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తప్పితే వేరొక మార్గం లేదు అని అనుకున్నాడు. అయితే మరోపక్క అప్పటికే తెల్లవారింది. శుభముహూర్తం సమీపిస్తుండటంతో వశిష్ఠుడు తన శిష్యులతో కలిసి పట్టాభిషేకానికి కావలసిన సంబారాలు అన్నిటినీ తీసుకుని అయోధ్యలోకి ప్రవేశించాడు. అప్పటికే రాజవీధులన్నీ పన్నీటితో తడిపారు. అన్ని చోట్ల పతాకాలను తోరణాలను కట్టారు. నగరమంతా రకరకాల పూలతో అలంకరించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన జనాలతో, అయోధ్య ప్రజలతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రజలందరూ రామ పట్టాభిషేకం చూడడానికి ఎంతగానో ఉవ్విళ్ళూరుతున్నారు. ఇంతలో వశిష్ఠుడు రాజమందిరం దగ్గరకు వచ్చాడు. అప్పటికే బ్రాహ్మణులు అసంఖ్యాకంగా అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి సంతోషించిన ఆయన వారి మధ్య నుండి దారి చేసుకుంటూ రాజభవనంలోకి ప్రవేశించాడు. సరిగ్గా అప్పుడే సుమంత్రుడు ఎదురై ఆయనకు నమస్కరించగా వశిష్ఠుడు అతడిని చూస్తూ, సుమంత్ర, నీవు వెంటనే దశరథ మహారాజు వద్దకు వెళ్లి నేను వచ్చినట్టు ఆయనకు మనవి చెయ్యి. రామ పట్టాభిషేకానికి కావలసిన సంభారములు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సూర్యోదయమయ్యింది. శుభముహూర్తం సమీపిస్తోంది. కాబట్టి నువ్వు వెంటనే రాజుగారి వద్దకు వెళ్లి మేము వచ్చామని చెప్పి ఆయనను తొందరగా సిద్ధం కమ్మని చెప్పు అని అన్నాడు. వశిష్ఠుని ఆదేశం మేరకు సుమంత్రుడు వెంటనే దశరథ మహారాజు వద్దకు వెళ్లాడు. అప్పటి వరకు అక్కడ జరిగిన విషయాలేమీ తెలియని సుమంత్రుడు వచ్చి రావడంతోనే దశరథుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. మహారాజు దశరథుల వారికి జయీభవ విజయీభవ. ఈ పట్టాభిషేక మహోత్సవం తమరికి అపరిమితమైన సంతోషాన్ని కలిగించుగాక. దేవేంద్రుని సారథి మాతలి ఇంద్రుణ్ణి స్తుతించినట్టుగా నేను దేవేంద్ర సమానుడైన మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఉదయం సూర్యుడు, రాత్రి చంద్రుడు వచ్చి భూదేవిని మేల్కొల్పినట్టు నేను తమరిని మేల్కొల్పుచున్నాను. ఓ మహారాజా, సూర్యోదయమయ్యింది. రామ పట్టాభిషేకానికి కావలసిన సంభారములు అన్నీ సిద్ధం చేయబడ్డాయి. మీరు వెంటనే మేల్కొని మంగళ స్నానం ఆచరించి రామ పట్టాభిషేకానికి సిద్ధం కావలసిందిగా వశిష్ఠుల వారి ఆదేశం. మహర్షి వశిష్ఠుల వారు బ్రాహ్మణ సమూహాలతో తమరి రాక కోసం రాజద్వారం వద్ద వేచి ఉన్నారు. మీరు తొందరగా వచ్చి రామ పట్టాభిషేకానికి అనుజ్ఞ ఇవ్వవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను అని అంటున్న సుమంత్రుని మాటలతో దశరథునికి దుఃఖం ఇంకా ఎక్కువయింది. ఒక పక్క అమంగళం జరగబోతుంటే సుమంత్రుని మంగళ వాచకములు ఆయనకు కర్ణ కఠోరంగా వినిపించాయి. ఆపు, ఇక చాలు, ఆపు అని గట్టిగా అరిచాడు దశరథుడు. ఆ అరుపుకు సుమంత్రుడు భయపడిపోయాడు. వెంటనే ఒక పక్కకు ఒదిగి నిలబడ్డాడు. అయితే అక్కడే ఉండి అదంతా చూస్తున్న కైక ముందుకు వచ్చి సుమంత్రునితో, సుమంత్ర, మహారాజు గారు రాత్రంతా పట్టాభిషేక సన్నాహాల గురించే చర్చించి నిద్ర లేకుండా గడిపారు. దాంతో కొంచెం చిరాకుగా ఉన్నారు. నువ్వు వెళ్లి మహారాజు గారు రమ్మంటున్నారని చెప్పి వెంటనే రాముణ్ణి ఇక్కడకు తీసుకొనిరా అని ఆజ్ఞాపించింది. దానికి సుమంత్రుడు, అలాగే మహారాణి, తమరి ఆజ్ఞ నెరవేరుస్తాను. రాముణ్ణి ఇక్కడకు వెంటనే రమ్మని మనవి చేస్తాను
అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. మరొక పక్క వేద పారాంగతులైన బ్రాహ్మణులు పొద్దుటే పట్టాభిషేక మండపానికి చేరుకున్నారు. అయోధ్య నగర మంత్రులు, సేనాధిపతులు, పుర ప్రముఖులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. వారందరి ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు రామ పట్టాభిషేకం చూద్దామా అని ప్రతి ఒక్కరూ ఉవ్విళ్ళూరుతున్నారు. రాముని జన్మలగ్నం కర్కాటకం. అదే లగ్నంలో పుష్యమి నక్షత్రంలో అతడికి పట్టాభిషేకం జరిపించాలని వేద పండితులు నిశ్చయించారు. పట్టాభిషేక మండపం చుట్టూ పూర్ణకుంభాలు పెట్టబడి ఉన్నాయి. రాముడు ఎక్కడానికి స్వర్ణ రథం ఏర్పాటు చేశారు. కూర్చోవడానికి పులి చర్మం పరిచారు. అక్కడ ఉన్న బంగారు కలశాలలో గంగా, యమున, సరస్వతీ నదులు ఒకే చోట కలిసిన చోటు నుండి సేకరించిన నీరు, అలాగే ఇతర పుణ్య నదులు, సరస్సుల నుండి, సముద్రాల నుండి తెచ్చిన జలాలను నింపి ఉంచారు. సర్వాభరణ భూషితులైన వేశ్యలు అటూ ఇటూ తిరుగుతూ అన్ని పనులలో పాలు పంచుకుంటున్నారు. రాముడికి పట్టాభిషేకం జరిగి సింహాసనంలో కూర్చోగానే వీయడానికి వింజామరలు, పట్టడానికి తెల్లని పట్టు గొడుగు సిద్ధంగా ఉంచారు. ఇంకా కాబోయే యువరాజుని సేవించడానికి తెల్లని ఎద్దు, గుర్రం, సుందరమైన ఏనుగు రాజద్వారం వద్ద కట్టబడి ఉన్నాయి. పట్టాభిషేక సమయంలో రాముని పక్కన ఉండడానికి 8 మంది కన్యా ముత్తైదువులు సకల అలంకారాలు చేసుకుని పట్టాభిషేక మండపం దగ్గర నిలబడి ఉన్నారు. ఇంకా శుభకార్యం జరిగేటప్పుడు వాయిద్యాలను మోగించడానికి వాయిద్యకారులు, వారితో పాటు రాముడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కాగానే వారి వంశంలోని మూల పురుషులను కీర్తించడానికి వందీ మాగధులు ఒక పక్కగా నిలబడి ఉన్నారు. ఈ విధంగా పట్టాభిషేకానికి కావలసిన అన్ని సంభారాలు, అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. కాని ఆ పట్టాభిషేకాన్ని నిర్వహించే దశరథ మహారాజు, దానిని జరిపించుకునే రాముడు మాత్రం అక్కడ లేరు. వారి రాక కోసం అందరూ 1000 కండ్లతో ఎదురు చూస్తున్నారు. తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు కూడా. సుముహూర్తం సమీపిస్తూ ఉంది. ఇంకా దశరథుడు, రాముడు, రాజమాతలు రాలేదు. ఏమై ఉంటుంది? అసలు పట్టాభిషేకం జరుగుతుందా లేదా అని వారిలో వారే గుసగుసలాడుకుంటున్నారు. ఇంతలో సుమంత్రుడు రాముడి దగ్గరకు వెళుతూ అటుగా వచ్చాడు. అతడిని చూడగానే అక్కడ వేచి ఉన్న సామంతులు, పుర ప్రముఖులు, సుమంత్ర, ఏమిటి ఆలస్యం? రామ పట్టాభిషేకానికి సుముహూర్తం మించిపోతోంది, కాని ఇంకా మహారాజుగారు రాలేదు. మాకు కారణం తెలియడం లేదు. నీకేమైనా తెలుసా అని అడిగారు. దానికి సుమంత్రుడు వారితో, దశరథ మహారాజుల వారి ఆజ్ఞ మేరకు నేను రాముని వద్దకు వెళుతున్నాను. మీరన్నట్టుగా సుముహూర్తం సమీపిస్తోంది. మీరందరూ అన్ని ఏర్పాట్లతో ఇక్కడ ఎదురు చూస్తున్నారు. కాని మహారాజుగారు ఇంకా రాలేదు. నేను వెళ్లి ఆయన రాకపోవడానికి కారణం ఏమిటి? పట్టాభిషేకానికి ఆయన సుముఖంగా ఉన్నారా లేదా అన్న విషయం మీ మాటగా అడుగుతాను. మీరందరూ దయచేసి ఓపికతో వేచి ఉండండి అని చెప్పి సుమంత్రుడు అక్కడి నుండి తిరిగి దశరథుని రాజాంతఃపురానికి వెళ్ళాడు. వెళ్లి దశరథుని మందిరానికి బయట నిలబడి, ఓ దశరథ మహారాజా, తమరికి జయం కలుగుగాక. ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, శివుడు, కుబేరుడు వారి కృపను తమరి యందు ప్రసరించుగాక. రాజేంద్ర, పట్టాభిషేక ముహూర్తం సమీపిస్తోంది. బ్రాహ్మణులు, సామంతులు, పుర ప్రముఖులు పట్టాభిషేక మండపం వద్ద తమరి రాకకై వేచి ఉన్నారు. మీరు వెంటనే అక్కడికి రావలసిందిగా మనవి అని అన్నాడు. సుమంత్రుని మాటలు విన్న దశరథుడు బయటకు వచ్చి అతన్ని చూస్తూ, రాముణ్ణి ఇక్కడకు తీసుకురమ్మని కైక నీకు చెప్పింది కదా, కాని నువ్వు ఎందుకు అతన్ని తీసుకుని రాలేదు? నా ఆజ్ఞ ఎందుకు పాటించలేదు? నేను చెబితే ఒకటి, కైక చెబితే ఒకటినా? నేనేమీ నిద్రపోవడం లేదు, మేల్కొనే ఉన్నాను. నన్ను ఎవరూ నిద్రలేపనవసరం లేదు. నువ్వు వెంటనే వెళ్లి రాముణ్ణి ఇక్కడకు తీసుకునిరా, వెళ్ళు అని ఆజ్ఞాపించాడు దశరథుడు. దాంతో ఇక చేసేదేమీ లేక రాజాజ్ఞను పాటిస్తూ సుమంత్రుడు అక్కడి నుండి రాముని వద్దకు బయలుదేరాడు. ఇటు రాముని మందిరాన్ని కూడా ఎంతో శోభాయమానంగా అలంకరించారు. రాముణ్ణి చూడడం కోసం ప్రజలు అతడి భవనం ముందు గుమిగూడారు. అయోధ్య పౌరులు, జానపదులు, రాముని మిత్రులు కూడా అక్కడే ఉన్నారు. వారందరినీ దాటుకుంటూ సుమంత్రుడు అంతఃపురంలోకి ప్రవేశించి ఒక్కొక్క ద్వారాన్ని దాటుకుంటూ రామమందిరానికి చేరుకున్నాడు.
అక్కడ బయట కాపలా ఉన్న భటులతో తాను వచ్చిన విషయం రామునికి తెలియజేయమని చెప్పాడు. ఆ సమయంలో రాముడు సీతతో ముచ్చటిస్తున్నాడు. భటులు వచ్చి అతడికి సుమంత్రుడు వచ్చాడు అని వార్త చెప్పారు. అది విన్న రాముడు వెంటనే అతన్ని సాదరంగా లోపలికి తీసుకురమ్మని వారిని ఆదేశించాడు. సుమంత్రుడు రాముని వద్దకు వచ్చి అతడికి నమస్కరించి, ఓ కౌసల్యానందనా రామ, మీ తండ్రి దశరథ మహారాజుల వారు అలాగే తమరి తల్లి కైకేయి మహారాణి వారు తమరిని చూడాలని అనుకుంటున్నారు. మీరు వెంటనే బయలుదేరి వారి వద్దకు రండి అని అన్నాడు. అది విన్న రాముడు పక్కనే ఉన్న సీతతో, సీత, తండ్రిగారు నన్ను పిలుస్తున్నారట. బహుశా పట్టాభిషేక విషయం గురించి ఏమన్నా చర్చించాలేమో. నేను వెళ్లి తండ్రిగారిని తల్లి కైకేయి మాతను కలుసుకుని విషయమేమిటో తెలుసుకుని వస్తాను అని అన్నాడు. అది విని సీత చిరునవ్వుతో భర్తను సాగనంపింది. ద్వారం దాకా తోడువచ్చి, ఆర్యపుత్ర, మీకు జయం కలుగుగాక. తమరు త్వరలో ఈ అయోధ్యకు యువరాజుగా పట్టాభిషిక్తులు కాబోతున్నారు. అందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. దిక్పాలకులైన ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు తమరిని సదా రక్షించుగాక. శుభముగా వెళ్ళిరండి అంటూ భర్తను సాగనంపింది. అలా సీత వద్ద అనుమతి తీసుకున్న రాముడు సుమంత్రునితో సహా దశరథ మహారాజు మందిరానికి బయలుదేరాడు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.